ఇక అయితే మాత్రము అడిషనల్ ఫ్యాక్టర్లో సెకండ్ పార్ట్ అనమాట. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకుండా ఉంటే ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ ఇది వచ్చేది మనకి 4th వన్లోనే సెకండ్ ఆప్షన్ అనమాట. ఇది ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూడా మనం ఏం కనుక్కోవాలంటే కోప్లానర్ కనుక్కోవాలన్నమాట. ఈ కోప్లానర్ ముందుగా ఫార్ములా రాద్దాం మనం అయితే ఇక్కడ AB బార్ AC బార్ AD బార్ ఈక్వల్ టు 0 అనమాట ఫార్ములా. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ నుంచి మనం AB బార్ అంటే OA ఈక్వల్ టు 6A 2B మైనస్ C, అలాగే OB ఈక్వల్ టు 2A మైనస్ B 3C, OC ఈక్వల్ టు మైనస్ A 2B మైనస్ 4C, OD ఈక్వల్ టు మైనస్ 12A మైనస్ B మైనస్ 3C అనమాట. దీని నుంచి AB బార్ అనమాట. AB అంటే OB మైనస్ OA ఫార్ములా కదా ఇది, అందుకని అనమాట. OB అంటే ఇది 2A మైనస్ B ప్లస్ 3C మైనస్ OA అంటే ఇదనమాట మైనస్ 6A, మైనస్తో డైరెక్ట్గా పెంచేస్తున్నాను లోపలికి, ప్లస్ CA. సాల్వ్ చేద్దాం. ఇక 6లోంచి 2 పోతే మైనస్ 4A మైనస్ 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 3B ప్లస్ 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 4C. నెక్స్ట్ AC బార్ అనమాట. AC బార్ అంటే OC మైనస్ OA బార్. OC అంటే మనకి ఇది కదా మైనస్ A ప్లస్ 2B 4C మైనస్ A అన్నాడు, అంటే ఇది మైనస్తో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ 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 7A ప్లస్ మైనస్ 0, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ 3C. నెక్స్ట్ AD బార్ అనమాట. AD బార్ అంటే OD మైనస్ OA. AD అంటే మనకి ఇక్కడ ఏముంది, ఇది కదా ఇది కదా, సో దాన్ని తీసుకున్నాం అనమాట. మైనస్ 12A, నెక్స్ట్ మైనస్ B మైనస్ 3C మైనస్ OA అన్నాడు, అంటే 6A మైనస్ 2B ప్లస్ C. మైనస్ మైనస్ రెండింటిని యాడ్ చేస్తున్నాను, మైనస్ 18A మైనస్ 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 3B మైనస్ ప్లస్ మైనస్ 2C. ఇప్పుడు ఈ యొక్క 3 ఈక్వేషన్స్ నుంచి మనం డెట్ కనుక్కుంటే మనకు కావాల్సినటువంటి కోప్లానర్ అనేది వచ్చేస్తుంది అనమాట. AB బార్ ఎంత వచ్చింది మనకి, మైనస్ 4 అంటే కాన్స్టెంట్స్ రాస్తున్నాను అనమాట, కోఎఫిషియెంట్స్ 4. నెక్స్ట్ మైనస్ 7 0 మైనస్ 3, నెక్స్ట్ మైనస్ 18 మైనస్ 3 మైనస్ 2. దీనికి డైరెక్ట్ కనుక్కుంటే సరిపోతుంది. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ అనమాట, మైనస్ 4 అంటే ఎలిమినేటెడ్. 0 మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది, 3 9 మైనస్ 9 అనమాట. మైనస్ మైనస్ ప్లస్ ఎలిమినేటెడ్. 7 ఇంటూ 2 14, మైనస్ మైనస్ ప్లస్ అయింది 14 2, తర్వాత 18 ఇంటూ 3 అనమాట, మైనస్ 54. నెక్స్ట్ ప్లస్ 4 ఎలిమినేటెడ్. 7 ఇంటూ 3 మైనస్ 20 ప్లస్ 21 0. మైనస్ 4 ఇంటూ మైనస్ 9 ప్లస్ 3 ఇంటూ తీసేస్తున్నాను అనమాట. 54 నుంచి 14 పోతే మైనస్ 40 కదా, 40 ప్లస్ 4 ఇంటూ తీసేస్తున్నాను 21, మల్టిప్లై చేస్తున్నాను. 4 ఇంటూ 9 36, మైనస్ మైనస్ ప్లస్ 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 మైనస్ మనకేమవుతుంది, మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 3 ఇంటూ 40 120 మైనస్ 120. 4 ఇంటూ 21 మల్టిప్లై చేస్తున్నాను, ప్లస్ 84. టోటల్గా చూడండి
ఈ 84 ఈ 36 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్గా 120, ఈ మైనస్ 120 టోటల్గా 0 అనమాట. అంతే, ఇక్కడికి క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడికి మనకి 4 మార్క్స్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి మనకి షో దట్ ద లైన్ జాయినింగ్ ద పెయిర్ ఆఫ్ పాయింట్స్ 6a minus 4b plus 4c, minus 4c, and the line joining the pair of points minus a minus 2b minus 3c, a plus 2b minus 5c intersected at a point minus 4c when a, b, c are non-coplanar vectors అని చూపించాలి. ఈ క్వశ్చన్కి మనం కరెక్ట్గా 2 ఫార్ములాస్ ఉంటే చాలు. ఈ క్వశ్చన్ మనం ఈజీగా అయితే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఆ 2 ఫార్ములాస్ ఏంటనేది ఇక్కడికి చూద్దాం. మనం ఇప్పుడు 1 minus t a bar plus tb bar ఇదొక ఫార్ములా. ఇంకో ఫార్ములా 1 minus s oc plus s into od. ఇది ఇంకో ఫార్ములా. ఫస్ట్ ఈ 2 ఫార్ములాస్ నుంచి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఫార్ములా నుంచి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడైతే మనకి ముందుగా పాయింట్స్ రాసుకుందాం అనమాట. ఈ యొక్క వాల్యూస్ని ఏబిసిలతో కంపేర్ చేసి రాసుకుందాం. అంటే ఏ ఈక్వల్ టు ఫస్ట్ 1 6a minus 4b plus 4c, అలాగే b ఈక్వల్ టు minus 4c, c ఈక్వల్ టు minus a minus 2b minus 3c, d ఈక్వల్ టు a plus 2b minus 5c. ఈ యొక్క వాల్యూస్ రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ యొక్క వాల్యూస్ని ఒక్కొక్క దాంట్లో ఫార్ములాలు సబ్మిట్ చేసుకుంటూ వద్దాం అనమాట. అంటే r bar ఈక్వల్ టు 1 minus t a bar plus tb bar అన్నారు కాబట్టి 1 minus t a అంటే ఇది కదా, అది రాద్దాం. 6a minus 4b plus 4c plus t into b అంటే minus 4c. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ రెండో ఈక్వేషన్ r bar ఈక్వల్ టు ఈ రెండో ఫార్ములా సబ్మిట్ చేస్తుంది. 1 minus s oc bar plus sod bar, 1 minus s c అంటే ఇదన్నమాట, minus a minus 2b minus 3c plus s into d అంటే ఇది a plus 2b minus 5c. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండింటిని ఈక్వల్ చేద్దాం అనమాట. అంటే 1 ఈక్వల్ టు 2, 1 minus t 6a minus 4b plus 4c plus t into minus 4c ఈక్వల్ టు 1 minus s minus a minus 2b minus 3c plus s into a plus 2b minus 5c. ఇప్పుడు మనము ఈక్వల్ చేసిన దాని నుంచి ఇక్కడ ఏ యొక్క కోఎఫిషియంట్తో దీన్ని మల్టిప్లై చేయాలా, అలాగే బి యొక్క కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయాలి. అంటే ఏ యొక్క కోఎఫిషియంట్ ఎంత 6 కాబట్టి 6 into 1 minus t. అలాగే ఇటువైపు బి ఏ ఉందంటే లేదు, ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఈక్వల్ టు 1 minus s, ఏ కోఎఫిషియంట్ -1 ప్లస్ s ఇంటూ ఇక్కడ ఉంది ఏ కోఎఫిషియంట్ 1 అనమాట, 1 6 60 -1 ప్లస్ s 6 60 -1 ప్లస్ 2s, 6 ఈ -1 ఇటువైపు వస్తే +1, 2s ఇటువైపు వస్తే +60. దీని ఒక ఆర్డర్లో రాద్దాం. 60 ప్లస్ 2s minus 7 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. అలాగే కంపేరింగ్ బి వాల్యూ అనమాట. బి వాల్యూ అంటే బి యొక్క కోఎఫిషియంట్ -4 ఇంటూ 1 minus 3. ఇక్కడ బి ఉందంటే లేదు, ఇక్కడ బి ఉంది. సో 1 minus s ఇంటూ బి యొక్క కోఎఫిషియంట్ -2 ఇక్కడ ఉంది కాబట్టి s ఇంటూ 2 -4 ప్లస్ 4t -2 ప్లస్ 2s ప్లస్ 2s
-4 4t -2 ప్లస్ 4s. నెక్స్ట్ వచ్చి -4 ప్లస్ 4t. దీని వైపు కూడా ఇటువైపు తీసుకొచ్చేద్దాం. ఇటువైపు వచ్చేటికి +2 అవుతుంది. -4s = 0. 4t -4s తీసేస్తే -2 = 0. ప్రధాన 2 ఉంది కాబట్టి 2ని కామన్ చేస్తున్నాం. 2t -2s -1 = 0. ఈ 2 ఇటువైపు వెళ్ళిపోతే 0 అయిపోతుంది అనమాట. 2t 2s -1 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 యాడ్ చేయాలి. 60 + 2s -7 = 0. 2t -2s -1 = 0. యాడ్ చేస్తే 80 క్యాన్సిలేషన్ పోతుంది. -8 = 0. నెక్స్ట్ ఇక్కడ 8 అనేది సేమ్ ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాను అనమాట. 8 కామన్ చేస్తే t -1 = 0. ఇది ఇటువైపు వెళ్ళిపోతే 8 అనేది 0 అయిపోతుంది. t -1 = 0, t = 1. ఈ t యొక్క వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే r = 1 - t × 6a - 4b + 4c ప్లస్ t × -4c. t యొక్క వాల్యూ 1 కాబట్టి 1 - 1 6a - 4b + 4c ప్లస్ 1 × -4c. ఈ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ -4c ఉంటుంది మనకి. t యొక్క వాల్యూ 1 కాబట్టి ఇక్కడ మనకి -4 అని మిగులుతుంది.